నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు రుణ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. స్థానచలన మార్పులు సూచనగా ఉన్నాయి. అలాగే శుభ కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు చేసే సందర్భాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకమును నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు శుభ కార్యక్రమ ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. అలాగే ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి. ముఖ్యమైనటువంటి వార్తలు వింటుంటారు. ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు ఆత్మీయుల యొక్క సహకారం కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా పొందుతుంటారు. ఆర్థిక ఇబ్బందుల విషయంలో పెద్దవారి యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. అనారోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వైద్య సలహాలు తీసుకోవటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహానారాయణి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా కవచమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు ఆనందకరమైనటువంటి వార్తలు అందుతుంటాయి. వివిధ కారణాల చేత గతంలో వాయిదా పడినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకునే అవకాశాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల విషయంలో అభివృద్ధి ఉంటుంది. నాయకులతో మనస్పర్ధలు తగ్గిపోతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. సింహరాశి వారు ప్రయాణ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే అకాల భోజనాలు చేయకుండా పరిస్థితులను ఎప్పటికప్పుడు కూడా మీ యొక్క నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. మానసికమైనటువంటి ఇబ్బందులు పెరగకూడదు. వృత్తిపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కార్తికేయ స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. నూతనమైనటువంటి ఆలోచనలతో కూడిన వ్యాపారాలను చేపడుతూ ఉంటారు. ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి. నెమ్మదిగా రుణ సమస్యల నుండి బయటపడుతుంటారు. దీర్ఘకాలికమైనటువంటి ఒత్తిళ్లు తగ్గిపోతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం కాలభైరవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ పరమేశ్వరుని యొక్క నామ సంకీర్తన చేయటం మంచిది. తులారాశి వాళ్లకు ఈరోజు అవకాశాలతో కూడిన శుభవార్తలు అందుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ఆభరణాలు విలువైనటువంటి వస్తువుల విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. గౌరవాలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గంగాజలంతో అభిషేకం నిర్వహించండి. వృశ్చిక రాశి వారు సహాయ సహకారాలతో కూడిన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. తోటి వారితో విరోధాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాల్లో ఉన్నటువంటి సమస్యలను అధిగమించండి. భాగస్వామ్య ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. అలాగే కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో ఖర్చులు పెరుగుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సీతారామ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు కొంత ఆందోళనకు దారితీస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవహారిక విషయాల్లో అభిప్రాయాలు పెరగకుండా వివిధ రూపాల్లో సమస్యలను తగ్గించుకుంటూ ఉండాలి. ముఖ్యమైనటువంటి వార్తలు కూడా అందుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ జగన్నాథాష్టకమును పారాయణం చేయటం మంచిది.
మకర రాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు. అనారోగ్య బాధలు పెరగకుండా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధితో కూడిన వార్తలు ఉంటూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వారు స్థిరాస్తుల విషయంలో అనుకూలతలు పొందుతుంటారు. అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సామాజిక గౌరవాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. మీనరాశి వారు ఇతరులతో గౌరవింపబడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకోవాలి. ప్రతి పనిలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి యొక్క అష్టకమును పారాయణం చేయండి.